చిన్న బోరుగడ్డ గడు ఒకడు వచ్చాడు ఈ మధ్య, జాడ శ్రవణ్ గడు. ఇన్ని చిన్న బోరుగడ్డ అని ఎందుకనంటే అండి, జగన్కి కొంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారండి. గర్ల్ ఫ్రెండ్స్ అంటే ఇప్పుడు గత్తులు అనొచ్చు, అలాగని ఆడవాళ్ళు అనుకోకండి, ఆడవాళ్ళు కాదు మగోళ్ళే. ఏంటి వీళ్ళు ఎలాగ ఉంపుడు గత్తులు అయ్యారు రాయేష్, గర్ల్ ఫ్రెండ్స్ ఎలాగయ్యారని మీరు అడగొచ్చు. వీళ్ళు ఇప్పుడు జనరల్గా రాజకీయం అంటే ఎలా నడుస్తుందండి, నేను ఉన్నాను రాజకీయ పార్టీ పెట్టుకున్నాను, రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ఒకవేళ ఎవరితోన్నా పొత్తు పెట్టుకోవచ్చు. ఎలియన్స్, ఇప్పుడు ఎన్డీఏ ఎలియన్స్, ఇండియా ఎలియన్స్ అని ఉన్నాయి. అఫీషియల్గా పొత్తు పెట్టుకుని ఇక మీకు ఇన్ని సీట్లు మాకు ఇన్ని సీట్లు, మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీ ఓటింగ్ మాకు సపోర్ట్ చేయండి అని వెళ్తారు. ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు, అలాగే మోడీ గారు చేశారు, కాంగ్రెస్ చేసింది, తెలుగుదేశం పార్టీ చేసి అందరూ చేస్తారు. ఇది ఆ పొత్తు అనేది అఫీషియల్ పొత్తు. అయితే ఈ అక్రమ సంబంధాలు అనేవి ఎలా ఉంటాయంటే, వీడు పార్టీ పెట్టాడు, బోరుగడ్డ అనిల్ గారు కూడా పార్టీ పెట్టాడు. అంటే పార్టీ పెట్టడం అంటే ఆడు రిపబ్లికన్ పార్టీ ఏదో చెప్పవడండి. వీళ్ళు వేరు వేరు పార్టీల్లో ఉంటారు. వీళ్ళకి వైఎస్ఆర్సీపీకి అఫీషియల్గా ఏ పొత్తు ఉండదు, అఫీషియల్గా సీట్లు కేటాయింపు ఉండదు, అఫీషియల్గా ఒకరికొకరు మద్దతు చేసుకోరు. కానీ ఇండైరెక్ట్గా వీళ్ళు వైఎస్ఆర్సీపీ కోసం పనిచేస్తూ ఉంటారు. అంటే ఆల్రెడీ వీళ్ళకి భర్త ఉన్నాడు, అంటే ఒక రాజకీయ పార్టీ ఉంది, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంకొకరితో కలిసి తిరుగుతూ ఉంటారు వైసీపీ తోటి. అప్పుడు బోరుగడ్డ గారు చేసింది అదే. ఆడు బాగా చదువుకున్నాడు, ఆడు ఎక్కడో లండన్లోనే ఎక్కడో ఎంబీఏ చేసి వచ్చాడు, అలాగే ఈడు బాగా చదువుకున్నాడు. కానీ వీళ్ళ అక్రమ సంబంధం, వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉంపుడు గెత్తులు, అతను ఉంచుకున్నాడు వెళ్ళి. అంటే ట్రీట్ మీ లైక్ ఏ గర్ల్ ఫ్రెండ్, అది బయటికి చెప్పరు, బయటకు కనపడినవారు, సీక్రెట్గా జరుగుతూ ఉంటుంది. వీళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చేస్తుంటారు. వాళ్ళు గర్ల్ ఫ్రెండ్ ఎలా ట్రీట్ చేస్తారో చాలామంది తెలుసండి. ఆ టైప్ ఆఫ్ ఉంపుడు గెత్తులు వీళ్ళు. వీడు ఇప్పుడు వైసీపీ కోసం పనిచేస్తున్నాడు. మొన్నదాకా టీడీపీని ఏదో ట్రై చేశాడు, టీడీపీ పడలేదు. టీడీపీకి ఉంపుడు గతిగా ఉందాం అనుకున్నాడు, కానీ టీడీపీ మాకు ఉంపుడు గతులు కట్టే అవసరం లేదురా బాబు, మేము సంసార పక్షంగా బతికేవాళ్ళు, నడిచి నువ్వు అన్నారు. అందుకని వీడు ఇప్పుడు వైసీపీకి ఉంపుడు గతిగా ఉన్నాడు. ఓకే, అది కామన్గా ఎక్కడ జరిగేదే కాబట్టి, జరుగుతుంది కాబట్టి, ఇలాంటి అక్రమ సంబంధాలు ఇప్పుడు వైసీపీ వచ్చిన తర్వాతే మొదలయ్యాయి కాబట్టి సరే కానిద్దామండి. అయితే వీడు వీడియో మాట్లాడాడు. ఏం మాట్లాడాడండి, ఇక్కడ నిజంగా ఒక అద్భుతం జరగడానికి వాళ్ళందరూ ఏర్పాటై నిర్ణయం తీసుకున్న సందర్భం అది. అయితే ఒక్కడి ముఖంలో నవ్వులేదంటే నవ్వు ఎక్కడి నుంచి వస్తుందండి. ఒక పక్కన వెంకటేశ్వర స్వామి సంబంధించిన ఆలయంలో కల్తీ జరిగింది, భక్తుల మనోభావాలు గాయపడ్డాయి. సిబిఐ వచ్చి ఛార్జ్షీట్ వేసిన తర్వాత కూడా లేదు మా క్లీన్ చీట్ ఇచ్చారని దొంగలందరూ వాళ్ళు ప్రచారం చేసుకుంటూ మళ్ళీ వీళ్ళని దొంగతనాన్ని బయటికి తీసుకొచ్చిన వాళ్ళ మీద దొంగ అని ముద్రేస్తున్నారు. అది గతంలో వివేకానంద రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా వీళ్ళు అలాగే మోసారు. ఇలాంటి దొంగ యాదవులు మనకి ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏ మేలు జరగనివ్వకుండా దేవుడు సొమ్ము కూడా 250 కోట్లు కొట్టేసి మళ్ళీ ఇలాంటి ఉంపుడు గత్తులు అందరినీ ఉపయోగించి మళ్ళీ మనల్ని తిట్టిస్తున్నారు అన్నప్పుడు నవ్వెందుకు వస్తుందరా లబ్బే రే జాడా, నవ్వెందుకు వస్తుందిరా? నవ్వుతూ ఉండాలా ఏంటి? దేవుడికి అన్యాయం జరిగినా, దేవుడు ఉండిని కొట్టేసినా, మళ్ళీ తిరిగి ఆరోపణలు ఈ పార్టీ మీద చేస్తున్నా, ప్రజలందరినీ కూడా మళ్ళీ మోసం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా, నవ్వుతూ ఉండాలా? నవ్వుతూ ఎలా ఉంటారా? అలా నవ్వితే నీలాగా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళి శవాల దగ్గరికి వెళ్ళి కూడా నవ్వుతూ ఉంటాడు చూడు, అలా నవ్వితే పిచ్చేయమనుకుంటారా? సమయం సందర్భం లేకుండా నవ్వరు ఎవరుని. వాళ్ళందరి ముఖాల్లో నిజంగా సీరియస్నెస్ ఉంది. ఏంటి దరిద్రం ఏంటి? ఇలాంటి వాళ్ళు ఉన్నారేంటి ఈ రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి అనే రూపంలో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ చేసే ఈ అకృత్యాలు ఏంటి? ప్రజల్ని ఎందుకు ఇలా మోసం చేస్తున్నారు? ఆ బాధ ఉండదా? మనం చెయ్యని తప్పును మన మీద వేసేస్తూ ఉంటే నవ్వుతూ ఉంటారా ఎవరైనా? వీళ్ళ ప్రచారం, నేరం జరిగిందని తెలుసు, డబ్బులు పోయాయని తెలుసు, 250 కోట్లు కొట్టేశారు. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా వాళ్ళ ముఖాలు ఎలా ఉన్నాయంటే వాళ్ళే తప్పు చేశారు. అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఆలోచిస్తే వివేకానంద రెడ్డి గారి కేసు, ఈ కేసు ఒకటేనండి. వివేకానంద రెడ్డి గారి కేసు గురించి గవర్నమెంట్ పట్టించుకోపోయి ఉంటే తీసుకెళ్లి కప్పెట్టేద్దరు. ఎప్పుడైతే గవర్నమెంట్ పట్టించుకుందో చంద్రబాబు నాయుడు చెప్పాడన్నారు. ఈ కల్తీ లడ్డు కేసులో కూడా గవర్నమెంట్ పట్టించుకోకుండా ఉంటే వీళ్ళు ఏం మాట్లాడరు, 250 కోట్లు తప్పిస్తారు, హ్యాపీగా ఉందరు. కానీ ఎప్పుడైతే పట్టించుకుని దాన్ని వెలికి తీస్తున్నారో అంటే చంద్రబాబు నాయుడు గారు ఇదంతా చేశారని వేసేస్తున్నారు. సేమ్ టు సేమ్. దొంగను పట్టుకుంటే దొంగను రెడ్ హ్యాండెడ్గా ఎవడైతే పట్టుకున్నాడో ఆ పట్టుకున్నవాడి చేతిలో ఉన్న పర్సెంటేజ్ ఈడే దొంగ నడిచే రకాలకి, దానికి మళ్ళీ ఇలాంటి పకోడీగాళ్ళు, ఇలాంటి ఉంపుడు గత్తులు సపోర్టు. మరి ప్రజలు నమ్ముతున్నారేమో ఈ ఎదవల్లో చేసే ఈ అబద్ధాలు, ఈ అబద్ధ ప్రచారం ఈ స్థాయిలో చేస్తున్నారు ప్రజలు, కానీ మళ్ళీ ఇలాంటి అబద్ధాలు నమ్ముతున్నారేమో అనే ఆ బాధ ఉంటుంది కదా ఈ రాష్ట్రం మీద ప్రేమ ఉన్న ప్రతి ఒక్కడికి. ఆ బాధలో వాళ్ళు అలా ఉండటం తప్పలేదు కదా. ఏంటో ఈ దరిద్రం అని చెప్పి నవ్వుతూ కూర్చోలా ఏంటి? మీరు ఇన్ని ఎదవపనులు చేస్తూ ఉంటే అధికారంలో ఉన్న వాళ్ళు నవ్వుతూ కూర్చోలా అంటాడండి. ఇలా ఈ ఉంపుడు గతిగాడు అన్న మాటలు అయ్యి అంటే ఇదే ఉంపుడు గతిగాడు ఇంకోటి అన్నాడు. ఇక్కడైతే ఏకంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ గారి గురించి మాట్లాడుతుంది ఉంపుడు గత్త. ఈ సిట్ దాన్ని తర్వాత ఎన్డీఆర్ఐకి సంబంధించినటువంటి దానికి పంపితే వాళ్ళు ఏమన్నారు, అట్ ప్రజెంట్ వీ డు నాట్ హ్యావ్ ది మెథడాలజీ టు చెక్ ది ప్రజెన్స్ ఆఫ్ ది అనిమల్ ఫ్యాట్ లైక్ టాల్ ఆర్ ఫిష్ ఆయిల్. మాకు ఈ రెండింటిని చెక్ చేసేటువంటి సామర్థ్యం లేదని. ఒకవైపు ఎన్డీడీబీ కాఫ్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లో ఇవి జంతువు కొవ్వు కలిసేటువంటి అనుమానం ఉంది, అవకాశం ఉంది అనే అనుమానాస్పద వ్యక్తులు అక్కడ రిపోర్ట్ వస్తుంది. కానీ ఎన్డీఆర్ఐలో ఈ రిపోర్ట్
ఎన్డీటీవీలో వచ్చింది అనేది ఇదేనండి. ఇది ఆల్రెడీ చూపించాను నేను. ఎన్నిసార్లు చూపించాలి మరి వీళ్ళు చేసి తప్పుడు ప్రచారానికి. ఇదిగో ఇందులో బీఫ్ టాలో ఉందో లాట్ ఉందని వచ్చింది ఆల్రెడీ ఎన్డీటీవీ. ఆయన అదే అన్నారు. ఎవరో కేశవ్ గారు అన్నమాట అదే. సామర్థ్యం లేదు పరీక్షలు చేసే అనేటువంటి వాళ్ళ రిపోర్ట్ని పట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు బయట మాట్లాడతారు. రే కీప్, అది సొంతపోతు కబుర్లు ఏంటిరా? ఆల్రెడీ ఎన్డీటీవీ ఇచ్చిందే కదా చెప్పారు వాళ్ళు. సిబిఐ కూడా ఏం చేసిందంటే ఎన్డీటీవీ గతంలో ఇచ్చిన రిపోర్ట్ పంపించారు అక్కడికి ఎన్డీఆర్ఐకి. ఇగో గతంలో ఎన్డీటీవీ ఇలాగ ఇచ్చింది, మరి మీ పరిస్థితి ఏంటి? అది సిబిఐ ఛార్జ్షీట్లో కూడా పెట్టింది కదా. రా కీపు, జగన్ గారు కీపు పెట్టింది కదా. అది నీకు తెలుసు కదా. నువ్వు ఎంత చవటవన్నా ఎంత దద్దమైనా నువ్వు చదువుకున్నావు కదా. నువ్వు ఇప్పుడు ఎంత ఎదవన్నా కావచ్చు, ఒకప్పుడు గౌరవప్రదమైన స్థానంలో కూర్చున్నవాడు కదా నువ్వు. ఇప్పుడు నువ్వు కీప్గా మారిన తర్వాత రూల్స్ అన్నీ మార్చేసాడు రా కీప్. నువ్వు గతంలో పట్టుకుని వచ్చేవాడు కదా, ఆధారాలు పట్టుకొచ్చేవాడు కదా, ప్రతిదీ కూడా ఆన్ పేపర్ మాట్లాడేవాడు కదా. మరి ఇప్పుడు ఎందుకు ఆ ఛార్జ్షీట్ పట్టురాలేదురా కీప్? ఆ ఛార్జ్షీట్ పట్టుకొచ్చి దానిలో ఇక ఎలా చెప్పారు సిబిఐ వాళ్ళని చూపించాలి కదా నువ్వు. అది చూపించకుండా నీ సొల్లు మాటలేంటి, నోటికి ఏదొస్తే అది వాగటం ఏంటి? ఈ అక్రమ సంబంధాలు ఏంట్రా బాబు? నీకు పార్టీ ఉంది కదరా, ఒకవేళ పార్టీ లేదనుకో ఆ పార్టీని ముగిస్తే నువ్వు వైసీపీలో జాయిన్ అయిపో, గౌరవంగా ఉంటుంది. ఎస్, ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులు కూడా ఏదో పార్టీలో పనిచేసిన వాళ్ళే, తప్పేం కాదు. ఓ పార్టీ పెట్టుకోవడం ఎందుకు? ఈ రంగు వ్యవహారాలు, ఈ అక్రమ సంబంధాలు నడపడం ఏంటి? నా దగ్గర ఆధారాలు ఉన్నాయండి, నేను ప్రతిదీ డాక్యుమెంట్ చూపించాను. కానీ ఇలాంటి ఎదవలు ఇలాంటి పనికిమాలి ప్రచారం చేస్తుంటే మరి చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికో, పవన్ కళ్యాణ్ గారికో ఇలాంటి నీచుల్ని ఎప్పుడు చూడనోళ్ళు సడన్గా ఇలాంటి వాళ్ళని చూసినప్పుడు వాళ్ళకి మంచి వాళ్ళు కొంచెం బాధపడతారు కదండి. ఏంట్రా బాబు ఎంత దరిద్రం, ఎంత నీచులు ఉన్నారు, ఎంత నీచాన్ని దిగజారుతున్నారేంటి అని వాళ్ళు బాధపడడం అర్థం ఉంది కదా. కానీ రాష్ట్ర ప్రజలు అయితే అర్థం చేసుకుంటారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి వాళ్ళు ఎందుకు బాధపడుతున్నారో రాష్ట్ర ప్రజలకు తెలుసు. ఇది డైరెక్ట్గా ఆ ఛార్జ్షీట్లో ఉన్నదే. ఛార్జ్షీట్లో వేసిన పేజీలో 35వ పేజీలో ఉంది. ఈ డేట్లో ఆల్రెడీ మొన్న కూడా చెప్పాను నేను. 6/7/2024లో 2 ట్యాంకర్లు, 12/7/2024లో ఫార్వర్డెడ్ ఎన్డీటీపీ కాఫ్ ల్యాబ్, టీటీడీ రిసీవ్డ్ ది ఎన్డీటీపీ కాఫ్ టెస్ట్ రిపోర్ట్ ఆన్ 16/7/2024న 23/7/2024న రెస్పెక్టివ్లీ విచ్ షోస్ ఘీ అడల్ట్రేషన్ విత్ వెజిటబుల్ అండ్ యానిమల్ ఫ్యాట్ ఉందని వచ్చింది, ఆ రిపోర్ట్ వచ్చింది అని ఇప్పుడు సిబిఐ వేసిన దాంట్లో ఉంటే అబద్ధం అన్నాడు. మరి ఏం చేయాలండి ఇలాంటి ఉంపుడు గత్తులు గడిని? ఏం చేయాలి ఇలాంటి కీపుగల్ని? ఈ అక్రమ సంబంధాలు పెట్టుకునే ఎదవలో ఇంత పబ్లిక్గా వచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటే మరి వాళ్ళు ఇప్పుడు పయ్యావుల కేశవ్ గారు ఉన్నారు, ఆయన ఎంతో నిబద్ధత కలిగిన వ్యక్తి, ఎప్పుడో ఒక మాట కూడా తోలడు, చాలా పర్ఫెక్ట్గా చాలా నిబద్ధతతో అంతా కూడా డాక్యుమెంట్ ఎవిడెన్స్తో మాట్లాడతాడు. మాట్లాడి అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగింది అని చెప్పుకొస్తున్నాడు ఆయన ఈ రాష్ట్రం తరపున. అలాంటి వాళ్ళని ఇలాంటి ఉంపుడు గత్తులతో తిట్టుతాడు జగన్. వీడొచ్చి ఏమంటాడు తెలుసా అండి, చదువుకున్నావా అంట. ఆయన చదువుకున్నాడు కాబట్టి ఆయన నిజం మాట్లాడాడు. నువ్వు అమ్ముకున్నావు కాబట్టి నిన్ను, నీ శరీరాన్ని నువ్వు అబద్ధం మాట్లాడుతున్నావురా ఉంపుడు గత్తే. నువ్వు అమ్ముడిపోయావు, నీ శరీరాన్ని అమ్ముకున్నావు, నీ తెలివిని అమ్ముకుంటున్నావు. నువ్వు ఒకడికి మరో పార్టీకి ఉంపుడు గత్తిగా ఉన్నావు. నీకు పార్టీ ఉన్నా అఫీషియల్గా నీకేమైనా పొత్తుందా? పోనీ నీకేమైనా ఒక సీట్ 2 సీట్లు ఏమైనా కేటాయించాడా జగన్? ఎందుకురా, ఎందుకు ఈ కాళ్ళు నాకే వ్యవహారం, ఎందుకు ఈ సంకల్ నాకే వ్యవహారం? అది మళ్ళీ అబద్ధాలు చెప్పడానికి. గూగుల్లో ఒకవేళ ఎవడేది పెట్టినా గూగుల్లో ఉంటుంది, కొన్ని నిజాలు కూడా ఉంటాయి, నేను కాదని అంటలే. కానీ ఇటు గూగుల్ని అడగటం ఏంటి? సిబిఐ ఛార్జ్షీట్ ఎదురుగా ఉండగా సిబిఐ ఛార్జ్షీట్ని అడిగితే చెప్తుంది కదా. గూగుల్ని అడగటం ఏంటి, యూట్యూబ్ని అడగటం ఏంటి, ట్విట్టర్ని అడగటం ఏంటి? అసలు దీనికి సంబంధం ఉందండి ఏమన్నా? ఇదిగోండి వాళ్ళు వేసిన ఛార్జ్షీట్లో ఉన్నది. ఇది డేటెడ్ 72 శాంపిల్స్ అనలైజ్డ్ యూజింగ్ పీసీఆర్ బేస్డ్ మెథడ్. అందులో అనలైజ్ చేశారట. ఇక్కడ ఏమన్నాడు, బట్ నాట్ డిటెక్టెడ్ లార్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ది 4 శాంపిల్స్. అంటే మాకు లార్డ్ కనపడలేదన్నాడు, నిజమే, పందికో కనపడలేదన్నాడు. కానీ వాడే ఇక్కడ ఏమన్నాడండి, ఇక్కడ చూడండి, లిమిట్ డిటెక్షన్ ఎల్ఓడి 10% పైన ఉంటేనే మేము చేయగలం. ఒక 100 గ్రాములు ఉన్న దగ్గర ఒక 10 గ్రాముల కన్నా ఎక్కువ కలిస్తేనే కలిపి వాళ్ళు కనిపెట్టగలరట. ఇక లిమిట్ అది క్లియర్గా ఇచ్చాడండి. ఇక చూడండి, డిటెక్షన్ లిమిట్ 10% కన్నా పైన ఉంటేనే క్లియర్గా ఉంది ఇక్కడ. అదే ఎప్పుడైనా పయ్యావుల కేశవ్ గారు అది చెప్తే అది అబద్ధం చెప్పాడని వీడు నోటు మాటతో చెప్పేస్తున్నాడు. ఈ కీప్గడ్ నోటు మాట, ఏ ఎవిడెన్స్ లేదు, జస్ట్ నోటుతో చెప్పేస్తున్నాడు అంతే. ఆ పయ్యావుల కేశవ్ గారు అబద్ధం చెప్పారు, నేను చెప్పేది ఆయనేమో ఆధారంతో అక్కడ డాక్యుమెంట్ ఎవిడెన్స్తో ఆయన చెప్తాడు. ఈ బోగ్గడు వచ్చి ఏమి లేకుండా నోటుతో చెప్పేస్తున్నాడు అబద్ధం అని. మరి ఇలాంటి ఎదవలు ఉన్నప్పుడు బాధపడతారు కదండి. వాళ్ళ మనసు బాధ కలుగుతుంది కదా. వాళ్ళు నిజాయితీగా పనిచేస్తున్నప్పుడు, రాష్ట్రం కోసం పనిచేస్తున్నప్పుడు తప్పు చేసిన ఎదవలు అంటే, దొంగలు అంటే వాళ్ళే తిరిగి మన మీద బ్లేమ్ వేసేస్తూ ఉంటే మరి బాధ కలకి ఏం జరుగుతుందండి? నవ్వు వస్తుందా? ఎందుకు వస్తుంది నవ్వు? ఏమండి, TV9 ఎవరికి అనుకూలంగా పనిచేస్తుందండి? TV9 గతంలో లోకేష్ గారి మీద ఒక తప్పుడు స్టోరీ ఇచ్చేసిందని నేను గట్టిగా ఇచ్చేస్తే నా మీద కూడా కేసు పెట్టారు వీళ్ళు.
ఆంధ్రలో 2, తెలంగాణలో 2. అంటే కంప్లీట్ జగన్ కోసమే పనిచేసింది ఇది టీవీ9. అలాంటి టీవీ9 కూడా ఏం చెప్తుందండి, ఇది నేను అనేవాడిని ఇంతకుముందు రెండో సాక్షి టీవీ9 అని, అంటే అంత విశ్వాసంగా పనిచేసింది జగన్కి. అలాంటి ఛానల్ కూడా ఈవేళ నిజాన్ని ఉన్నట్టు చెప్తుందండి. ఎలాంటి కెమికల్స్ వాడారు, ఎలాంటి యాసిడ్స్ వాడారు, అసలు అందులో పాలుకు సంబంధించింది ఏమీ లేదు. 100% అది కల్తీ అంటాడు. కల్తీ అని కూడా అనకూడదు. అంటే కల్తీ అంటే దాంట్లో 1 లీటర్ పాల్లో 1 అర లీటర్ నీళ్ళు కలిపితే కల్తీ. అసలు అది పాలే కాకుండా వేరే ఏదైనా పదార్థం అయితే నకిలీ, కంప్లీట్ నకిలీగా లేళ్ళు. గతంలో వచ్చిన ఎన్డీటీవీ రిపోర్ట్ ద్వారా కొంచెం ఈ ఫ్యాక్ట్లు కలిసి ఉంటాయేమో అని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. కానీ అంతకన్నా దారుణంగా 100% నకిలీ ఇది. ఎంతో కొంత కలవటం కాదండి, 100% అది నకిలీ పదార్థం, అది కెమికల్ పదార్థం. అప్పుడు ఇంకా అంతకుముందు మాట్లాడిన దానికన్నా పెద్ద నేరం కదా ఇది. అయితే వాళ్ళ తెలివితేటలు మనం మెచ్చుకోవాలి. బాబాయ్ నాళ్ళే లేపేసి చంద్రబాబు నాయుడు గారే చంపేశారని నమ్మించారండి. నమ్మిస్తాం అందరం. అయితే ఇంకోటి ఏంటి, ఇది ఒకవేళ చంద్రబాబు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ 2024 ఎలక్షన్కి ముందు ఎలక్షన్ క్యాంపెయిన్లో కనుక ఈ లడ్డూ విషయం ఇలా మాట్లాడుంటే లేదా ఇలా రాజకీయానికి ఉపయోగించుకున్నారు అనుకుందామండి. ఎలాగా 2019 ఎలక్షన్కి ముందు జగన్ గారు కోడికత్తి డ్రామా, గొడ్డల డ్రామా అన్నట్టు కనుక ఇప్పుడు 24కు ముందు చేసి ఉంటే వీళ్ళు రాజకీయ కోసం చేశారు అనుకుందాం. వాళ్ళు అప్పుడు చేయలేదు. వాళ్ళు ఆల్రెడీ 164 సీట్లు నెగ్గిన తర్వాత ఆ ఎన్డీటీవీ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ చెప్పారు అంతే. పాపం వాళ్ళ మీద మరి ఇంత దుష్ప్రచారం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మీద పడిపోతూ ఉంటే ఎలా ఉంటుందండి వాళ్ళకి తెలియదు ఇంత కన్నింగ్ నాటకాలు ఆడడం, లేకపోతే ఇంత అబద్ధాలు ప్రచారం చేయడం, ఏదో పనులు చేయడం, ఏదో పనులు ఎదుటోళ్ళ మీద వేసేయడం. వాళ్ళకి తెలియక పైగా వీళ్ళని ఎలాగ కరెక్ట్గా కట్టడి చేయాలనేది కూడా ఇంకా వాళ్ళు ఆలోచించలేదు. ఇంత దారుణంగా ఉంటారని వాళ్ళు అనుకోరు కదండి. లేదంటే ఈ పాటికే ఈ ఎన్డీటీవీ రిపోర్ట్ పట్టుకుని ఒక సిఐడి సిట్ వేసి మొత్తం జగన్ గారిని మొత్తం అందరిని అరెస్ట్ చేయించారు వీళ్ళు. ఎప్పుడైతే అది వచ్చిందో ఇక ఇందులో పందుకో ఉంది, ఇదిగో ఎన్డీటీవీ రిపోర్ట్ మొత్తం జనాల దగ్గర ఉండి పాటికి. లేదా ఇప్పుడు సిట్ వేసిన ఛార్జ్ షీట్, అట్లీస్ట్ ఆ ఛార్జ్ షీట్లో వచ్చిన 36 పేర్లు, ఆ తద్వారా వచ్చిన 250 ఆ ఛార్జ్ షీట్ ఇప్పుడు ఎంతమంది దగ్గర ఉందండి? ఎంతమంది మాట్లాడారు దాని మీద ఇప్పుడు దాకా? అదే జగన్ అయి ఉంటే ఈ పాటికి ప్రతి ఒక్కడింటికో ఛార్జ్ షీట్ ఇంటింటికి వెళ్ళి గడపకు పంచేది. అలాగే ఒకవేళ వీళ్ళ పేర్లు ఉన్నట్టు కనుక తెలుగుదేశం వాళ్ళ పేర్లు కానీ అందులో ఉండుంటే ఈ పాటికి ప్రతి ఇంటికి గడపకు ప్రోగ్రాం పెట్టి ఆ ఛార్జ్ షీట్ పంచేది. అలా చేస్తున్నారు వాళ్ళు. ఆ స్థాయిలో కూటమి అంత కన్నింగ్నెస్ లేకపోతే అంత ఇది లేదు. మనం ఇప్పుడు పెట్టుబడులు రావాలి, అక్కడ ఈ కంపెనీలు ఓపెన్ చేస్తున్నాం, ఇక్కడ ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయి, ఆ గవర్నమెంట్ ఉద్యోగం అలాగే ఉన్నారు పాపం వాళ్ళు. అలాంటి వాళ్ళ మీద మళ్ళీ ఇలాంటి తప్పుడు ప్రచారం, అలాంటి తప్పుడు నాగొడుకులు ఉన్నారు. ఇందాక నేను చూపించాను ఒక ఉంపుడు గతికండి. ఇలాంటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి బాధ అనిపిస్తుందండి. పరిపాలన చేయలేరు తిన్నగా, మనశ్శాంతిగా వాళ్ళు ప్రశాంతంగా పరిపాలన చేయనివ్వట్లేదు వాళ్ళని. ఎన్ని తెలిసినా కూడా ఇంకా అనుమానాలు ఉన్నాయంటారు కొంతమంది. మరి అదేం కర్మ నాకు అర్థం కాదు.